రైట్ న్యూస్ చూస్తున్నాం. గోల్డ్ రేట్స్ కు మళ్లీ రెక్కలు వచ్చాయి. 2 రోజుల తర్వాత పుత్తడి ధర పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ 80,000 క్రాస్ చేసింది. ఇవాళ 550 రూపాయలు పెరగడంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 87,710 రూపాయలు, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములు 80,400 రూపాయలు పలుకుతోంది. ఇక వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇవాళ కిలో వెండి ధర 1,08,100 రూపాయలుగా ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ పుత్తిడి ధర దిగివస్తోంది. అమెరికాలో ఉద్యోగ వృద్ధి రేటు నెమ్మదించడంతో పుత్తడి సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $2,918 ఉంది. త్వరలో జరిగే మానిటరీ పాలసీ సమీక్షలో యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక యుఎస్ డాలర్ ఇండెక్స్ 4 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, వీక్లీ బేసిస్లో డాలర్ మారకం విలువ మరింత క్షీణించడంతో గోల్డ్ రేట్స్ తగ్గాయి. అయితే ఓవరాల్గా చూస్తే ఈ వారం పుత్తడి ధర 1.7% పెరిగింది. ఇక యుఎస్ మార్కెట్ విషయానికి వస్తే ప్రస్తుతం కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందని, సురక్షిత పెట్టుబడుల కోసం గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయాలని మార్కెట్ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. రైట్, ఇక గోల్డ్ సిల్వర్ రేట్స్ కు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని గారు ముంబై నుంచి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ వారం గోల్డ్ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటి? ఈ రోజు కనుక గోల్డ్ కనుక చూస్తున్నట్లయితే మీరు చెప్పినట్లు యుఎస్ లో ఏదైతే జాబ్ డేటా వచ్చిందో ఆ జాబ్ డేటా యొక్క ఇంపాక్ట్ అనేది గోల్డ్ ప్రైసెస్ మీద ఉంది. గోల్డ్ గత 2 వారాలుగా కొంచెం కన్సాలిడేట్ అయిన తర్వాత ఈ వారం గోల్డ్ లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఈ షార్ట్ టర్మ్ లో గోల్డ్ కొంచెం కన్సాలిడేట్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ మార్కెట్ ప్రస్తుతం యుఎస్ టారిఫ్ వార్ అనేది ఒక 1 మంత్ పోస్ట్ పోన్ చేయడంతో కొంచెం ప్రస్తుతం అయితే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కొనసాగుతూ ఉంది. కానీ ఏంటంటే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది గత వారం తగ్గినప్పటికీ అప్ ట్రెండ్ అనేది రిజ్యూమ్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గోల్డ్ ని సేఫ్ హెవెన్ కింద చూస్తారు. మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చినప్పుడల్లా, అంటే మిగిలిన ఏదైతే అదర్ అసెట్ ఎవెన్యూస్ లో, జియోపొలిటికల్ ఇష్యూస్ లో ఏదైనా స్తబ్దత నుంచి ఏదైనా జియోపొలిటికల్ ఇష్యూస్ పెరిగినప్పుడు గోల్డ్ ధరలు పెరగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గోల్డ్ కన్సాలిడేట్ అవుతుంది. మీరు చెప్పినట్టు సిల్వర్ కూడా కన్సాలిడేట్ అవుతుంది. ఈ కన్సాలిడేషన్ లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఈ టైం ని మంచి ఇన్వెస్ట్మెంట్ టైం కింద కూడా చూడొచ్చు. అంటే వచ్చే వారం గోల్డ్ ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం గోల్డ్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లోనే ఉందండి. ఇక్కడి నుంచి కూడా గోల్డ్ మళ్ళీ తిరిగి ప్రీవియస్ హైని అటెంప్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. అది టెక్నికల్ గా చూసినట్లయితే. కానీ ఏంటంటే యుఎస్ లో పరిణామాలు త్వరగా చేంజ్ అవుతున్నాయి. ఎవ్రీడే సినారియో, పొలిటికల్ సినారియో అనేది చేంజ్ అవుతుంది. సో గోల్డ్ ప్రైస్, గోల్డ్ మార్కెట్ కూడా, బులియన్ మార్కెట్ కూడా యుఎస్ లో పరిణామాలని చాలా దగ్గరగా చూడటం జరుగుతుంది. సో ఆ పరిణామాలకు అనుగుణంగా గోల్డ్ ప్రైసెస్ ఒడిదుడుకులకు లోన్ అవడానికి అవకాశం ఉంది. కానీ ఏంటంటే గోల్డ్ ట్రెండ్ అనేది ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ లో ఉండడానికి అవకాశం ఉందండి. క్రాంతి గారు, అంటే రాబోయే రోజుల్లో ఫిజికల్ గా గోల్డ్ కొనుగోలు చేసే వారికి మీరిచ్చే సజెషన్స్ ఏంటంటారు? ప్రస్తుతం ఈ ప్రైస్ పాయింట్ లో డెఫినెట్ గా గోల్డ్ ని బై చేయడానికి మంచి టైం కింద చూడాలండి. ఓకే, అంటే ఓవరాల్ గా రాబోయే రోజుల్లో గోల్డ్ సిల్వర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అంటారు? ఇన్వెస్టర్లకు మీరిచ్చే సజెషన్స్ ఏ రకంగా ఉంటాయి? ప్రస్తుతం గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $2,918 పర్ ఔన్స్ ట్రేడ్ అవుతుందండి. ఈ ధర అప్ ట్రెండ్, అంటే నెక్స్ట్ ఒక 6 months to 1 year గానే చూస్తే డెఫినెట్ గా గోల్డ్ అనేది $3,000 కి టచ్ అవడానికి అవకాశం ఉంది. సిల్వర్ ఏంటంటే మనం గోల్డ్ ని సేఫ్ హెవెన్ కింద చూస్తాం. సిల్వర్ డిమాండ్ అనేది ఎట్లా వస్తుందంటే ఇండస్ట్రియల్ కమోడిటీస్ నుంచి వచ్చే డిమాండ్ తో కూడా సిల్వర్ రేట్ అనేది పెరుగుతుంది. సో సిల్వర్ ట్రెండ్ ప్రస్తుతానికి గోల్డ్ లాగానే కన్సాలిడేషన్ లో ఉంది. కానీ ఏంటంటే యుఎస్ లో కనుక ఇండస్ట్రియలైజేషన్ గ్రోత్ కనుక బాగా పెరిగితే కనుక సిల్వర్ కూడా ప్రైసెస్ బాగా పెరగడానికి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.